వరంగల్లో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. నాకు ఈ ముచ్చట తెలియగానే వెంటనే స్పందించి ఇక్కడికి ఉరికి రావడం జరిగింది. ఆ అబ్బాయి ఆ పిల్లాడు ఇట్లా ఏడవక్ మేము లేవానే ఏడవక్. అయితే ముచ్చట ఏంటంటే నిన్న మనోడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతాడు. సరే పాపం మనోడు మా నాన్న మనోడు నడుచుకుంటూ పోతాడు. బండి మీద కూడా వచ్చిండు గుద్దిండు పోయిండు. వాడు పోతా పోయిండే దెబ్బలు తాకినాయి తాకినాయి కానీ చూడు ఘోరం చూడు చేతులున్న కోట చేసి కింద పడి వలిగిపోయింది. నేను మాట్లాడతానా దీని మీద తాగుబోతులను వాళ్ళను వీళ్ళను రాష్ట్ర నేతలను అందరినీ పిలిపించి మాట్లాడుతున్నారు. ఏం బాధపడకు. మరి ఆ బాటిల్ వలిగిందని చెప్పి వైన్స్ కాడికి వేయండు. పైసలు ఇస్తేనే ఎక్కుతామంటారు. మళ్ళా ఇది ఎక్కడి పద్ధతి అనేది ఏం కథ ఇది? దానికి ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు. రాత్రి తాగకుండా పన్నాడు అన్న. చూడు నేను నాకు తెలియగానే వెంటనే కోటర్ సీసా రాగానే పొద్దున తెచ్చేయగానే తాగి పండుకొని ఉన్నాడు. ఇక లేచినాక మాట్లాడదామని ముందుకు వచ్చిన. దీని మీద తాగుబోతు స్పందించాలి. సీల్ తీయకుండా ఏదైనా బాటిల్ ఇంటి వరకు పోయేంత వరకు ఎక్కడన్నా వలిగితే అది వైన్ షాప్ లేదా బాధ్యత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానా. దీని మీద అధికారంగా చెప్తానా. దీని మీద ఊకము తాగుబోతులందరినీ వాళ్ళ నేతలను అందరినీ పిలిపిస్తానా. పిలిపించి పొద్దున మాట్లాడి దీని మీద చర్యలు తీసుకుంటామని ఏడోకి ఉన్నాయా. ఒక్క కోటర్ సీసా కాదు మన వైన్ షాప్ లో నెల రోజులు వైన్స్ కోటర్ సీసా ఫ్రీ ఇచ్చేటట్టు నీకు చెప్తా. థ్యాంక్ యూ ధన్యవాదాలు. స్పందించాలి మీరు అందరూ స్పందించాలి. థ్యాంక్ యూ.